వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరు రెడ్డి. ఈరోజు నేను నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నా. అది ఎలా తయారు చేయాలో చూద్దామా. దాంట్లో రసం పిండి ఆ నిమ్మకాయలు పక్కన పెట్టుకొని ఒక 20 నిమ్మకాయల దాకా దాంట్లోకి వేస్తే మంచి గుజ్జుగా ఉంటుంది లెమన్ పికిల్. మా అమ్మ నా కోసం హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ నీట్గా కట్ చేశాక ఇప్పుడు నేను ఫస్ట్ కప్ వేస్తున్నా లెమన్స్ కట్ చేసినవి. ఒకటి అయిపోయింది. ఆ గిన్నెతో ఒక గిన్నె అయిపోయింది. ఇది సెకండ్ వన్. నాకు దాంతో 4 కప్స్ అయ్యాయి మొత్తం. ఇది థర్డ్ వన్. మొత్తం 4 ఆ గిన్నెతో 4 గిన్నెలు అయినాయి లెమన్స్ మొత్తం. నాకు దానికి నేను 4 గిన్నెల లెమన్స్కి కారం పొడి తల కొట్టేసి వేసాను ఆ గిన్నెతో. సాల్ట్ కూడా తల కొట్టేసే వేసాను ఆ గిన్నెతో. ఒక గిన్నె 4 కప్పుల లెమన్స్కి ఒక గిన్నె సాల్ట్, ఒక గిన్నె ఇది రెడ్ చిల్లీ. ఇంకా నేను దాంట్లోకి ఏమేమి యాడ్ చేశానంటే ఒక చెంచా మెంతులు, ఒక టీ గ్లాసు ఆవాలు మిక్సీకి వేసి వేసాను. అలాగే 2 గ్లాసులు షుగర్ కూడా మెన్షన్ చేసా. వెల్లుల్లి వేస్తున్నాను. పసుపు కూడా వేయాలి, కలర్ కోసం మంచిగా ఉంటుంది. కొంచెం కలర్ కోసం పసుపు వేస్తే మంచి కలర్ ఉంటుంది. ఆవు పిండి ఆవాలతో చేస్తారు కదా, అది ఆవాల పిండి మెంతులు మిక్సీకి 2 కలిపి మిక్స్ చేశాను అనమాట. మెంతులు ఒక చిన్న చెంచా చాలు, ఆవాలు ఒక చిన్న టీ కప్పు చాలు. ఆ పిండి ఎక్కువ అవుతుంది చాలా, అది సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే ఆ ఒప్పులకన్నీ నీట్గా బాగా పట్టుకుంటుంది త్వరగా. ఇంకొక 10 డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసి తర్వాత పెడితే మంచిగా ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసా. నిమ్మరసం పోస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది. నిమ్మరసం పోస్తేనే గుజ్జు గుజ్జు వస్తుంది బాగా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఈ ఆయిల్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసా మంచిగా మిక్స్ చేసి ఒక బకెట్లోకి తీసుకొని నేను బకెట్లో వేసి పెట్టాను. మళ్ళీ ఆఫ్టర్ 10 డేస్ ఆర్ 15 డేస్ తర్వాత నేను ఇంకా అదంతా తిరువాత పెట్టేస్తాను. ఇంకొంచెం ఆయిల్ వేసి మంచిగా తిరువాత పెడతా. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. బాగా వచ్చింది ఊరగాయ, చాలా బాగుంది. ఇలా చేసుకుంటే లెమన్ పికిల్ ఎన్ని రోజులు ఉన్నా ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఒక డబ్బాలోకి గాలి ఆడుకోకుండా నీట్గా గురిగా మూత పెట్టేస్తే చాలా మంచిగా వస్తుంది. చూసారుగా లెమన్ పికిల్ ఎలా చేసుకోవాలో. ఓకే బాయ్.